అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాత్. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయ రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఆకాశంలో ఉన్న ఒక మస్జిద్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. దానిని బైతుల్ మమూర్ అని అంటారు. ఎలాగైతే మక్కా అనే నగరంలో సౌదీ అరేబియాలో కాబా అనే గృహం ఏదైతే ఉందో, ప్రతి ముస్లిం కూడా హజ్ లేదా ఉమ్రా ఏ విధంగానైతే అక్కడికి వెళ్ళి చేయాలనుకుంటాడో, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఎక్కడైనా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా, విశ్వాసులందరూ అటువైపు తిరిగి కిబ్లాగా చేసుకొని ఎలాగైతే ఆ యొక్క కాబా గృహం వైపు ఈ యొక్క నమాజ్ అనేది తిరిగి చేస్తారో, అలానే దానికి తిన్నగా 7వ ఆకాశం మీద మరి సిద్రతుల్ ముంతహా దగ్గర, ఆ యొక్క చెట్టు దగ్గరలో ఈ యొక్క బైతుల్ మమూర్ అనేది ఉంది అని ఖురాన్లో సూరా అత్తూర్లో 52వ అధ్యాయం 4వ వాక్యం ద్వారా అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను సాక్షిగా, అంటే ఈ యొక్క బైతుల్ మమూర్ సాక్షిగా అని అక్కడ ఒక ప్రమాణం చేయడం జరుగుతూ ఉంది. అంటే బైతుల్ మమూర్ అనేది అక్కడ ఒక కిబ్లాగా ఉంది, అది దైవదూతలకి కిబ్లాగా ఉంది. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కాబాకి ఎదురుగా తిన్నగా మీదుగా అది ఆ యొక్క స్ట్రైట్గా ఉంది. కొన్ని వాక్యాలలో హదీసుల్లో ఒకవేళ బైతుల్ మమూర్ కనుక పడితే తిన్నగా వచ్చేది కాబా మీదే పడుతుంది, అంటే ఆ విధంగా పడుతుందని కానీ దాని అర్థం. అలా తిన్నగా దానిపైన అక్కడ ఆకాశంలో 7వ ఆకాశం పైన సిద్రతుల్ ముంతహా దగ్గరలో ఈ యొక్క మస్జిద్ ఉందని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అక్కడ ప్రతిరోజు కూడా 70,000 మంది దైవదూతలు ప్రతిరోజు కూడా అక్కడ వచ్చి తవాఫ్ చేయటం లేదా అక్కడ మరి తస్బీహ్తోటి దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది సృష్టికర్తని. ఒక్కసారి అక్కడికి వచ్చినటువంటి దైవదూతలు ఎవరైనా సరే మళ్ళీ ప్రళయం వచ్చేంత వరకు కూడా వారికి రెండో ఛాన్స్ దొరకదనమాట. అంటే ఒకరోజు ఒక్కసారి ఒక దైవదూత వచ్చాడు అంటే మళ్ళా ప్రళయం వరకు వారికి ఆ యొక్క అవకాశం, అక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకునే అవకాశం దొరకదు, వారికి అక్కడ ఆరాధించే అవకాశం వారికి దొరకదు. అంటే ప్రతిరోజు ఇలా 70,000 మంది ఇలా ప్రళయ దినం వరకు కూడా వారికి మళ్ళీ అవకాశం దొరకదు. అంటే అంతమంది అల్లా యొక్క దైవదూతలు, అల్లా వాళ్ళం మనం అది నెంబర్లలో మనం లెక్క పెట్టలేనంత మంది, మనం ఊహించలేనంత మంది, మరి అంతమంది దైవదూతలు ఉన్నారు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఈ యొక్క దైవదూతలు అంటే వెలుతురు నుంచి, నూరు నుంచి తయారు చేయబడ్డారని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. దేవుడు వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని, అదేవిధంగా అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులని, మట్టిని తయారు చేసి మట్టి నుంచి మానవుల్ని తయారు చేశానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఖురాన్ గ్రంథంలో. మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దైవదూతలకి వారి యొక్క సొంత నిర్ణయాలంటూ ఏవి ఉండవు, సొంత కోరికలు, సొంత ఆలోచనలు అంటూ ఏవి ఉండవు. వారు దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడమే వారి యొక్క ఆజ్ఞ. ఎలాగైతే మనం ఏదైనా ఒక గడియారంలో అలారం పెడితే ఆ అలారం ఎలాగైతే ఆ టైంకి అలానే మోగుతుందో, అలానే దైవదూతల పని ఏమిటి అంటే దేవుడు వారికి ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా చేయడం వారి యొక్క పని. వారు సొంతగా వారు ఏమి చేయరు, ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకే వారు చేయడం జరుగుతుంది అని ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక మేరాజ్ అనే యాత్ర ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ అనే యాత్ర చేసి 50 నమాజులని 5 నమాజులుగా పొందినప్పటి సందర్భంలో ఈ యొక్క సిద్రతుల్ ముంతహా దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బైతుల్ మమూర్ దగ్గర ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం అనే ఈ యొక్క ప్రవక్త ఆ యొక్క బైతుల్ మమూర్కి ఆనుకొని కూర్చొని ఉండటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారు అని ఈ యొక్క మేరాజ్ యాత్రలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ ఉన్నారు. ఇక స్వర్గానికి నరకానికి పర్యవేక్షించే దూతలు ఉంటారు. మరియు మన యొక్క భుజాల దగ్గర మంచి చెడులు రాసే దైవదూతలు ఉంటారు. మరియు సమాధిలో ముంకిర్ నకర్ అనే దైవదూతలు, ప్రశ్నలు అడిగే దైవదూతలు ఉంటారు. మన్ రబ్బుక, మన్ దీనుక, మన్ నబీయుక అని. అదేవిధంగా మనల్ని రక్షించేటటువంటి అల్లా తరపున మనల్ని రక్షించే దూతలు ఉంటారు. అల్లా యొక్క రెహమత్ దూతలు, అంటే మన మీద రెహం పంపించేటటువంటి దైవదూతలు ఉంటారు. మరియు మనం అల్లా పేరుతో ఎక్కడైతే మజ్లిస్లో, అంటే మీటింగులు, ప్రోగ్రాముల్లో
అదే ఇస్తమాలలో లేదా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైతే అల్లా నామ స్మరణతోటి కూర్చుంటామో అక్కడ ప్రత్యేకంగా దీవించే దైవదూతలు దేవుడి తరపు నుంచి వస్తారు. ఇలా అనేక మంది దైవదూతలు వస్తారు అని. ఇంకా జిబ్రీల్ అలైహిస్సలాం అనే ఒక ప్రత్యేకమైనటువంటి దైవదూత అల్లా వద్ద నుండి లోహే మహఫూజ్ లేదా అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం మరి ఈ యొక్క ప్రవక్తల వద్దకి వహీని గ్రంథాలను తీసుకురావడం జిబ్రీల్ అలైహిస్సలాం గారి యొక్క మరి గాబ్రియల్ అనబడే దైవదూత జిబ్రీల్ గారి యొక్క పని అని. మరియు మికాయిల్ అనే దైవదూత ఉన్నారు, వారు వర్షం, ఆహారం, రిజక్ ఇటువంటి వాటి పర్యవేక్షణ వారిపైన ఉంటుందని. మరియు ఇస్రాఫీల్ అనే దైవదూత అంటే ప్రళయానికి ముందు ఇలా 3 సార్లు శంఖం ఊదబడే ఒక దైవదూత వస్తారు, ఈ యొక్క శంఖం ఊదుతారు అని. మరియు మలకుల్ మౌత్ అంటే మరణాన్ని దేవుడు మనకి ఎలాగైతే ప్రాణాన్ని పోసాడో జీవం ఇచ్చాడో మరి మరణాన్ని తీసుకొని వెళ్ళే ఆత్మను తీసుకుని వెళ్ళే దేవదూతలు కూడా మరి యొక్క మల్కల్ మౌత్ అనే దేవదూత వస్తారు అని. ఇలా అనేక రకాల విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మానవులు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, జిన్నులు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తారో అలానే దైవదూతలు కూడా మరి దేవుణ్ణి ఆరాధిస్తారు అని. మరి ఈ యొక్క అనేక కాలాల్లో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో మానవుల్లో నుంచే అనేక మందిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తలు కూడా మానవులేనని, ఆ ప్రవక్తలైనా ఈ దైవదూతలైనా సరే ఇలా గ్రంథాలైనా సరే ప్రజలకు తెలియజేసింది లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టిని కాదు సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించాలి అని. ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆయన దేనిని సృష్టించాడో దానిని గుర్తించి, దానిని కాదు సృష్టించిన వాటిని కాదు వీటన్నిటినీ సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి, ఆ 7వ ఆకాశం మీద ఉన్న ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించండి అని ఈ యొక్క దైవదూతలు, గ్రంథాలు, ప్రవక్తలు, సజ్జనులు అందరూ బోధించిన బోధనలు ఇదే అన్నమాట. అన్ని కాలాల్లో, అన్ని యుగాలలో కూడా. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మేమందరం కూడా అల్లా ఆ యొక్క బైతుల్ మమూరుని దర్శించుకునే భాగ్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి కాబా యొక్క గృహం దగ్గర హజ్జుమ్రాలు చేసే భాగ్యాన్ని, మరియు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని మాకు కూడా ప్రసాదించడం వల్ల ఎవరికైతే మీరు ప్రసాదించారో వారి యొక్క అమలని, పద్ధతులని, వారి యొక్క ఆరాధనని మీరు స్వీకరించడం వల్ల, ఎవరైతే ఇవి చేయలేదో వారికి చేసే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ఎవరైతే చెయ్యాలని ఆశ లోపల ఉందో చేసేలోపు వారు మరణిస్తారో వారికి కూడా చేసిన పుణ్యాన్ని ప్రసాదించడం వల్ల, అలా బ్రతికి ఉన్న, మరణించిన, రాబోవు నీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అన్ని కాలాలలో, అన్ని యుగాల్లో, అన్ని చరిత్రలో ఉన్న మీ యొక్క దైవదూతలు, ప్రవక్తల యొక్క సహబాలు, మీ యొక్క దాసులు సజ్జనులందరూ అయినటువంటి మీ యొక్క దాసులందరిపైన ఇహపర లోకాలలో శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, అలా మీ యొక్క రెహమత్ తోటి మమ్మల్ని రక్షించడం వల్ల, అలా మా అందరికీ కూడా నరకం నుంచి రక్షించి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మీరు ప్రవక్త ద్వారా ఏదైతే గ్రంథాన్ని మాకు ఇచ్చారో జీవన మరియు ఆరాధన పద్ధతుల్ని వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.